అసలు బుద్ధుందా అని. నీకా నాకా? నీకే. పుట్టిందా? లేదు. నీకు పుట్టేలోపు వాళ్ళకి పుడుతుందేమో చూడు. అడుగుతున్నావా? అడుగుగా నువ్వు కూడా అడుగుగా అడుగుగా మళ్ళీ అడుగుగాడి ఎడుతుగా పుట్టిందా? లేదు. నాకు పుట్టేలోపు వీళ్ళందరికి పుట్టేసేలా ఉంది. వెళ్ళువో వెళ్ళడికి. ఏంటి ఆనంద్ ఆంజనేయులు గారు గోలా? వాళ్ళలో పిచ్చి ప్రేమలండి. చెప్తే ఎనర్జీ వేస్ట్, వింటే టైం వేస్ట్. అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి, సార్కి ఇచ్చొస్తాను. బంటి గారు కొంచెం బాబుని ఆడించండి. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఏంటి బంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమి లేకపోతే డల్ గా ఎందుకున్నావా? అబ్బే ఏం లేదండి. ఏంటయ్యా మాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు. మా తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? మొక్కలు పెంచినందుకు. మొక్కలు పెంచితే అరెస్ట్ చేయడం? ఏం మొక్కలు? గంజాయి మొక్కలు. గంజాయి మొక్కలు పెంచితే అరెస్ట్ చేయక అవార్డు ఇస్తారా? మా తమ్ముడు కావాలని పెంచలేదండి. గులాం మొక్కల కోసం వెళ్తే ఆ షాపు దరిద్రుడు గంజాయి మొక్కలు ఇచ్చాడు. ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెంచులు కూడా సెల్లో ఉన్నాడండి. రేపు చర్లపల్లి జైల్లో వేస్తారండి. మరి ఇప్పుడు ఎలా? ఎలాగేంటి? బెయిల్ తీసుకోకపోతే జైలు తప్పదు కదండి. మరి బెయిల్ తీసుకుని ఏర్పాటు చేసుకో. ఏడోకాయ బాబు ఏడోకో. ఏంటి? బెయిల్ తీసుకోవాలంటే డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి. లేవేంటి? మేమందరం ఉన్నాం కదా. నీకు బలవాడు. నువ్వు మాటి మాటికి వరస్ట్ గా ఉంది. ఏమండి? ఆ పొద్దునే నాకు దొరకలేదు డబ్బులు. దొరకలేదా? అంటే నా దగ్గర లేదు, ఆడి దగ్గర ఉన్నా. ఏమండి ఈసారికి మీరు ఇచ్చేయండి. మళ్ళీ తీసుకుందరు కదండి. మీ అందరూ వచ్చే జనంలో కూడా తీర్చుకోలేదండి. అన్నట్టు గురువు గారు, మేనేజర్ గారు వస్తే కొంచెం మేనేజ్ చేయండి. అలాగే వెళ్ళు. ఆగాదు అన్నట్టు మీ తమ్ముడిని సార్ మొక్కలు గట్ట పెంచొద్దాను. కావాలంటే కుక్కలు పెంచుతాను. వెళ్ళు. అలాగే వెళ్ళు.